ఇవన్నీ అందరూ చూసేవే. నీకు చేతనైతే కేరళ, మేఘాలయ, అస్సాం సైడ్ ప్రకృతి అందాలు చూపించాలంట. వెంగళయ్యపల్లి. ఇక్కడ ఇల్లు చూడండి, ఇల్లు కాదు విలేజ్ చూడండి. ఒక అద్భుతమైన ఇదంతా. 2 గంటల జర్నీ అయితే పట్టింది. 55 కిలోమీటర్స్కి. బస్ అయితే బ్యాక్ సైడ్ ఉంది. జర్నీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. రాయలసీమ ఇంటీరియర్లో ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ఎక్కడికో పోయి పక్క రాష్ట్రాలకు పోయి మనం వెతుక్కుని కన్నా మన ఆంధ్రాలో మన బ్యూటీని మనం ముందు తెలుసుకుంటే చాలా బెస్ట్. ఇప్పుడైతే వాటర్ ఎక్కడ పడితే అక్కడ ఉంది, కానీ మనం సమ్మర్ సీజన్లో వస్తే వీళ్ళకి తాగడానికి కూడా వాటర్ కష్టంగా ఉంటుందంట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఆంధ్రపల్లి వెలుగు బస్ సిరీస్లో 38 వీడియో, 38 37 కంగారుగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను పొద్దుటూరులో దిగి బయటకు వెళ్ళి వచ్చేలోపు బస్ అయితే వచ్చేసింది. మన జర్నీ అయితే ప్రొద్దుటూరు నుంచి ఆలగడ్డ వరకు అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ప్రొద్దుటూరు నుంచి ఆలగడ్డ వరకు అయితే జర్నీ చేస్తున్నాము. ఈ జర్నీ కూడా 52-53 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ బ్లాగ్ తర్వాత నెక్స్ట్ బ్లాగ్ వస్తుందో లేదో కూడా తెలియదు, ఎందుకంటే చీకటి పడిపోతుంది. ఇప్పుడు టైం అయితే 5:20 అంత అవుతుంది అన్నమాట. సో బస్ ఎక్కదాం. ఈ మధ్యలో ఉన్న ఊళ్ళు, విలేజెస్, వాళ్ళ కల్చర్ ప్రతిదీ ఎక్స్పీరియన్స్ అవుదాం. ఇప్పటి వరకు మిస్ అయిన రాయలసీమ ఏమైనా కనపడుతుందేమో వెతుక్కున్నాం. ఫస్ట్ టైం మాట బస్సులో సీట్ కోసం గచ్చిపోయడం. మన బస్సు వెళ్ళి రోజు చూసుకుంటే ప్రొద్దుటూరు, కొర్రపాడు, రాజపాలెం, వెల్లాలి, కోపల్లె, చాగల్లమర్రి, ఆళ్ళగడ్డ 55 కిలోమీటర్లు ఎంత ఉంటుంది ప్రొద్దుటూరు నుంచి. చూద్దాం ఈ జర్నీ ఎట్లా ఉంటుందో. జనం అయితే ఫుల్ బిజీగా ఉంది. బస్ స్టాండ్ చూపించడానికి ఏం లేదు. అటు సైడ్ బస్ స్టాండ్ ఉంది రేకుల షెడ్తో. టైం అయితే 5:30 అయ్యింది. పొద్దుటూరు ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి మన బస్ అయితే కదిలింది. ఇందాక ఈ రోడ్లోనే మనం వచ్చాము. ఈ రోడ్లో కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ డైవర్షన్ అయితే తీసుకుంటాం అన్నమాట. ఈ రోడ్ అంటే దీని పక్కన రోడ్లో నుంచి అయితే వచ్చాము. ఫుల్గా ఉన్నారు బస్సులో జనాలు అయితే. అసలు ఖాళీ లేదు, గాలి కూడా ఆడట్లేదు, అంత దారుణంగా ఉంది. ఇప్పుడు మనం ప్రజెంట్ ఈవినింగ్ టైంలో పొద్దుటూరు సిటీ ఎట్లా ఉంటుందో చూస్తున్నాము. మ్యాక్సిమం మనకి ఇలాంటి గ్రానైట్ రాళ్ళు అయితే ఇక్కడ ఎక్కువ దొరుకుతాయి. ఇక్కడ కొండలు గుట్టలు ఎక్కువ కదా, అక్కడ ఎక్కువ దొరుకుతుంటాయి. ప్రొద్దుటూరుకి రైల్వే స్టేషన్ కూడా ఉంది. అయితే తీసుకున్నాను. ప్రొద్దుటూరు నుంచి ఆలగడ్డ వరకు 55 కిలోమీటర్స్ అంట. 55 కిలోమీటర్స్కి 70 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మనకి బస్ టికెట్ ఇచ్చిన టైం 5:36. గోకవరం అంటే విలేజ్ పేరు. మ్యాక్సిమం ఇక్కడ ఉన్న ఇల్లులకి కొన్ని వాటికి బ్లాస్టింగ్ లేవు, కొన్ని వాటికి పెయింటింగ్ లేవు. ఎట్లాగే ఉన్నాయి. ఫస్ట్ టైం ఇప్పటివరకు జర్నీ చేసిన అంతట్లోని లాస్ట్ 3-4 బ్లాగ్స్లోని ఫస్ట్ టైం విలేజెస్లోకి అయితే వెళ్తున్నాం. బస్సులో ఒక పంచాయతీ అయితే జరుగుతుంది. ఒక అతను తాగేసి అయితే వచ్చేసాడు. ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ కూడా పక్కనే ఉందన్నమాట. ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నాడు. వాళ్ళ కొడుకు ఒక పంచి ఇచ్చాడు. ఆడింకా ఎక్కువైపోయింది. వినబడుతున్నాయి మాటలు. చెడు వరి పొలం ఏమైనా కనబడుతుందా మీకు? ఏం లేదు, అంత నల్లగా ఉంది. ఈ మట్టిని ఏమంటారో, అంటే నల్లగా ఉంది కదా, ఈ మట్టిని ఏమంటారో నాకు తెలీదు. బస్సు అయితే ఎక్కడ ఖాళీ లేదు, మొత్తం ఫుల్ అయిపోయింది. బస్ స్టాండ్లోనే ఫుల్ అయిపోయింది. ఇంకెక్కడ ఎక్కడానికి అయితే ఆప్షన్ లేదు. బస్సు ఆపినా సరే వాళ్ళు చూసి భయపడుతున్నారు బస్సు ఎక్కడానికి. ఇచ్చాడు ఇక్కడ వరిపొలం అనేది ఏం లేదు. మనకి ఏంటంటే కడప ప్రొద్దుటూరు రోడ్లో అయితే చాలా ఎక్కువ వరిపొలాలు అయితే కనిపించాయి, కానీ ఇటు సైడ్ వరి ఎక్కడ లేదు. ఇది ప్రతి వేస్తారమ్మ ఇటు సైడ్. వరికి అయితే ఏం కనిపించట్లేదు ఏసీ సూచనలు. కాకరపాడు గ్రామం, రాజులపాలెం మండలం, వైఎస్ఆర్ జిల్లా. అండ్ ఇంకొకటి, మనకి ప్రొద్దుటూరు నుంచి ఆలగడ్డ సైడ్ అయితే ఎక్స్ప్రెస్ సర్వీసులు అన్నీ ఏమీ లేవంట. ఓన్లీ పల్లె వెలుగు సర్వీసు 20 నిమిషాలకు ఒక బస్ అయితే ఉందంట. దీనికన్నా ముందు బస్ అయితే 5:10కి స్టార్ట్ అయింది. ఈ బస్ అయితే 5:30కి అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడే మీకు వరి చూడలేదని చెప్పాను కదా, ఇదిగో వరి ఇచ్చాడు ఉంది, వరి పంట. మ్యాక్సిమం ఈ రాయలసీమ సైడ్ ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ఈ వరి పైరు టైం అయిపోయిన తర్వాత ఎక్స్పీరియన్స్ అవ్వాలి.
ఎందుకంటే మనకి ఈస్ట్ గోదావరి, కృష్ణ ఇటు సైడ్ ఉన్నది సేమ్ ఒకటే కనబడుతుంది ఇప్పుడైతే. మొత్తం వరి పొలాలతో. కొర్రపాడు మ్యాక్సిమం ఇటు సైడ్ ఎవరు ప్లాస్టింగ్ కంప్లీట్గా ఎక్కడ చేసుకోవట్లేదు ఇంట్లోకి. సగం ఇక్కడ కాలువలకి కట్టిని కాలువల మీద వేసిన రాళ్ళు కూడా చూడండి డిఫరెంట్. సినిమాల్లో చూసి రాయలసీమ ఇప్పుడైతే నేను చూస్తున్నాను. వీళ్ళందరూ ఒకప్పుడు ఓల్డ్ ఫ్యాక్షనిస్టులు అంట. అట్లాగేం కాదు, ఈవినింగ్ టైంలో సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు మొత్తం అందరూ. ఇక్కడ కూడా ఎక్కడైనా సరే యూత్ కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. ఇటు సైడ్ మాత్రం మొత్తం ఏజ్ అయిపోయిన వాళ్ళందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. చూడండి, ఈ ఊరంతా అంతే. కొర్రపాడు విలేజ్ మొత్తం అందరూ తెల్ల పంచులు, తెల్ల షర్ట్లే. మొత్తం అటు ఇల్లులు మధ్యలో పొలం వేసుకున్నారు వీళ్ళు అవలా. కానీ కానీ ఇటు సైడ్ మాత్రం ఇది మనకి వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది. అయినా సరే ఇప్పుడు కూడా వేడి అనిపిస్తుంది, వేడి ఫీల్ అవుతాం. ఇవి టెంపుల్స్, ఇక్కడ ఉన్న టెంపుల్స్. ఇప్పుడే ఒక దగ్గర అయితే చూశాను, ఏంటంటే పోలీస్ విఆర్ఓ నెంబర్లు అయితే రాసింది, రాజులపాలెం పోలీస్ విఆర్ఓ అని చెప్పి. అంటే ఈ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ అయితే లేదు. ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారులా ఉంది. అంటే ఇన్ని చిన్న విలేజెస్ కదా, చిన్న విలేజెస్కి ఒక దగ్గర అయితే ఉంటుంది పెద్ద పోలీస్ స్టేషన్. తొండేల దిన్న అంట. రాజులపాలెం ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ అయితే ఉందంట. అదేంటి ఇంతకు 1 కిలోమీటర్ చూపించింది అక్కడ. చాగల్ల మర్రి 17 కిలోమీటర్లు అంటే ఇక్కడ నుంచి మనకి ప్రొద్దుటూరులో 29 కిలోమీటర్లు కనిపించింది. ఇక్కడ నుంచి 17 కిలోమీటర్లు అయితే కనిపించింది. అంటే 12 కిలోమీటర్లు వచ్చినట్టున్నప్పటికి. రాజులపాలెం విలేజ్. కొన్ని విలేజెస్లో మనం చూసుకుంటే 2 floors 3 floors బిల్డింగ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ అట్లా కాదు, అన్నీ చిన్న ఇల్లులే. రాజులపాలెం బస్ స్టాండ్ అంట. రాజులపాలెంకి బస్ స్టాండ్ కూడా ఉందా? మన ఆంధ్ర ఇంటీరియర్లో ఉన్న ప్రతి విలేజ్ని కవర్ చేయడానికి మనకి ఉన్న ఏకైక మార్గం పల్లె వెలుగు బస్ అని చెప్పడానికి ఇదొక రీజన్. ఈ రూట్లో పల్లె వెలుగు బస్ ఒకటే ఉంది. ఆంధ్రాలో ఉన్న పల్లె వెలుగు బస్సెస్ మనం యూజ్ చేసుకుంటే ఆంధ్రాలో ఉన్న డిఫరెంట్ ఊర్లని, డిఫరెంట్ ప్లేసులని, డిఫరెంట్ కల్చర్ని, ప్రతి దాన్ని ఫీల్ అవ్వచ్చు, ప్రతి దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. టైం అయితే 6 అయింది, ఎగ్జాక్ట్ 6 అయింది ఇప్పుడైతే. సో ఆంధ్రాలో ఉన్న ప్రతి ప్లేస్ని ఎక్స్ప్లోరర్ చేద్దాం, ఆంధ్రాలో ఉన్న ప్రతి అందాన్ని చూద్దాం. అండ్ ఇవన్నీ నేను చేసి మీకు చూపించాలంటే మీరు ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ అండ్ గంట బెల్ అయితే గట్టిగా కొట్టండి. నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే రావాలంటే గంట అయితే కొట్టండి. మన ఆంధ్ర పల్లె వెలుగు బస్ సిరీస్లో 37 వీడియోస్ అయితే నేను తీశాను. ఇంత డిఫరెన్స్ నేను ఎక్కడా ఫీల్ అవ్వలేదు. మీకు ఎట్లా కనబడుతుందో లేదో నాకైతే తెలీదు. అండ్ ఈ బస్సులో కూర్చొని అద్దం దగ్గర బుర్ర పెట్టి ఆ వచ్చిన గాలిని, అక్కడ వస్తున్న విలేజెస్ని, ఆ సన్సెట్ని ఫీల్ అవుతా వెళ్తూ ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ విలేజెస్ కూడా డిఫరెంట్ విలేజెస్. అది మనం మార్నింగ్ లేచి చూసిన మన ఊర్లాంటి ఊరు కాదు, మనం ఎప్పుడు వెళ్ళి మన చుట్టాల ఊరు కాదు. మనకు తెలియని ఒక ప్రపంచం, మనకు తెలియని ఒక కొత్త ప్లేస్. మ్యాక్సిమం సినిమాలో చూపెడతారు ఇలాంటి ఊర్లు. అండ్ నేను
మన ఆంధ్రపల్లి వెలుగు బస్ సిరీస్ ద్వారా మీకైతే చూపెడుతున్నాను. ఇప్పుడైతే వాటర్ ఎక్కడ పడితే అక్కడ ఉంది, కానీ మనం సమ్మర్ సీజన్లో వస్తే వీళ్ళకి తాగడానికి కూడా వాటర్ కష్టంగా ఉంటుందంట కొన్ని ఏరియాల్లో. వెంగళయ్యపల్లి, ఇక్కడ ఇల్లు చూడండి, ఇల్లు కాదు విలేజ్ చూడండి. ఒక అద్భుతమైన ఇదంతా. చాగల్లమర్రి 12.4 కిలోమీటర్లు అంటే అప్పటి వరకు మనం స్ట్రైట్ రోడ్లో వచ్చాం. చాగల్లమర్రి నోరు తిరగట్లేదు. చాగల్ల మర్రి వెళ్ళాలంటే డైవర్షన్ అయితే తీసుకోవాలంట. 6 అయింది. మన వాడైతే బాగానే కవర్ చేస్తున్నట్టున్నాడు మన కెమెరా గాడు. మనం చూడాలి ఎంతవరకు కవర్ చేయగలడో. ఇట్లాంటి విలేజెస్ని ఇట్లా చూపెడితే పోతే మీకు జస్ట్ ఆ విలేజ్ ఉన్నంతవరకు అట్లా తెలుస్తుంది. అట్లాగా ఆ విలేజ్లో దిగి అక్కడ వాళ్ళు అదంతా ఫీల్ అవుతూ ఉంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అక్కడ ఉండి ఒక రోజు 2 రోజులు స్టే చేసి వాళ్ళ కల్చర్ని వాళ్ళు ప్రతిదీ ఫీల్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇక్కడ కూర్చొని పెద్దలందరూ ఆడుకుంటున్నారు డబ్బులతో. ఇంకా ఇంటీరియర్లోకి రోడ్లు కూడా ఉన్నాయి. మనమే ఇంటీరియర్లో జర్నీ చేస్తున్నామంటే ఇంకా లోపలికైతే రోడ్లు ఉన్నాయి. ఇప్పుడే ఒక కామెంట్ అయితే చదివాను. ఈ వ్లాగ్కి కామెంట్ పెట్టారంటే తిరుపతి నుంచి కోడూరు. ఆ వ్లాగ్ కామెంట్ అయితే ఉంది, నీకు ఇవన్నీ అందరూ చూసేవే, నీకు చేతనైతే కేరళ, మేఘాలయ, అస్సాం సైడ్ ప్రకృతి అందాలు చూపించాలంట. అవును, ఇవన్నీ అందరూ చూసేవేంటి? మన ఆంధ్రాలో ఉన్న చాలా డిఫరెంట్ ప్లేసెస్, చాలా డిఫరెంట్ విలేజెస్, చాలా డిఫరెంట్ రూట్స్ అయితే ఉన్నాయి. నీకు తెలియని, నువ్వు చూడలేని అందం చాలా ప్లేసెస్లో మన ఆంధ్రాలో ఉంది. ఎక్కడికో పోయి పక్క రాష్ట్రాలకు పోయి మనం వెతుక్కుని కన్నా మన ఆంధ్రాలో ఉన్న మన బ్యూటీని మనం ముందు తెలుసుకుంటే చాలా బెస్ట్. ఇవన్నీ ఎందుకు, మన ఆంధ్రాలో చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. మనకి ఆంధ్రాలో బాగా ఫేమస్ టెంపుల్ అంటే తిరుపతి, విజయవాడలో దుర్గమ్మ టెంపుల్ అండ్ అన్నవరం ఇట్లాంటి పేర్లు చెప్తారు. కానీ మహానందని, అహోబిలం ఇప్పుడిప్పుడు చెప్పుకుంటున్నారు. చాలా దేవాలయాలు ఉన్నాయి, వాటి గురించి ఎవరు చెప్పుకోవట్లేదు. ఎందుకంటే ఎవరు కామెంట్ పెట్టిన లాంటి వాళ్ళు అందరూ ఎక్కడికో పోయి అందాలను వెతుక్కుంటారు, కానీ మన ఆంధ్రాలో ఉన్న అందాన్ని ముందు చూడరు. పక్క రాష్ట్రాల్లో ఉన్న వాటిని అయితే ఫేమస్ చేసి వాళ్ళని బాగా వాళ్ళకి ఆదాయం చేకూరుస్తారు. ఒక 5-6 కిలోమీటర్ల వరకు ఎక్కడ ఊరు ఉన్నట్లయితే ఒక 5-6 కిలోమీటర్ల దగ్గర చిన్న చిన్న పల్లెటూరులో 50-60 ఇళ్ళు ఉంటాయి. అలాంటి పల్లెటూరులో అయితే ఉన్నాయి అంతే. మిగిలిన ప్లేస్ అంతా ఎట్లాగే ఉంది. ఈ ల్యాండ్ ఎందుకు పంచాయతీలో ఉంది ఇక్కడ. ఇక్కడ ఊళ్ళో ఎక్కువగా దర్గాలు అయితే ఉన్నాయి. ఎక్కడికక్కడ దర్గాలు ఉన్నాయన్నమాట. పల్లె వేముల అనే ఊరైతే దాటాం ఇప్పుడే. ఇంకా దాటలేదు, ఊరైతే ఉంది. ఇల్లు చూడండి. మనకి పైన కనపడుతున్న రోడ్డు అయితే NH40. అది NH40 కింద నుంచి అయితే వెళ్తున్నాం మనం. ఈ రోడ్డు చిత్తూరు కర్నూలు రోడ్డు ఇది. ఇప్పుడు మనం చూస్తున్న ఊరిదంతా చాగల్ల మర్రి. మనకి ఈ రూట్లో పెద్ద ఊర్లో ఉంది. పొద్దుటూరు, ఆర్లగడ్డ మధ్యలో చాగల్ల మర్రి పెద్ద ఊర్లో ఉంది. మేబీ చాలామంది దిగొచ్చు బస్సులో ఈ ఊరు రాబోతుకి, ఎందుకంటే అందరూ ముందుకు వెళ్ళిపోయి ఉన్నారు. ఈ చాగల మర్రిలో ఏమిటంటే ఆల్మోస్ట్ జనం అందరూ దిగేశారు, కొంచెం మంది అయితే ఎక్కారు అంతే. కనబడుతున్నారు కదా క్రౌడ్, మీకు స్టార్టింగ్లో చూసిన క్రౌడ్కి ఇప్పుడైతే 6:45 అయితే అయ్యింది. ఇంకొక 20 కిలోమీటర్లు అయితే ఉంది మనకి ఆళ్ళగడ్డకి. బయట పొజిషన్ అయితే ఇది. లోపల బస్సులో పాటలు పెట్టి మంచిగా వాయిస్తున్నాడు. నేను ఎక్కువసేపు ఇట్లాగే పెడితే నాకు కాపీరైట్ స్ట్రైక్ పడుతుందని భయం వేస్తుంది.
లాస్ట్ మీరు 3 వ్లాగ్స్‌లోని మీరు ఎంజాయ్ చేసి ఉండకపోవచ్చు రాయలసీమ వైబ్‌ని. ఎప్పుడైతే ఈ వ్లాగ్‌లో కన్ఫర్మ్‌గా మీరు ఎంజాయ్ చేస్తూనే ఉండుంటారు. కనబడుతున్న విజువల్స్ అటువంటివి. సినిమాల్లో చూసిన వ్యూ, ఇక్కడ ఉన్న వ్యూ సేమ్ కొన్ని ప్లేసెస్‌లో. ఈ హైవేలో మన బస్ స్పీడ్ ఇది 46 NH 40 ఎంత బాగుంటే 46, 47 అయినా మినిమం 60 అయినా కొట్టాలి. పెద్ద బోధనం అనే విలేజ్ వచ్చింది. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు అయితే ఉంది. 11 10 ఆళ్ళగడ్డకి. అంతే మ్యాక్సిమం వచ్చేసాం ఆళ్ళగడ్డ దగ్గరికి అయితే. రోడ్డుకి ఆపోజిట్ సైడ్లో ఉంది పెద్ద బోధనం. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే చిన్న బోధనం కూడా ఉంది. పెద్ద బోధనం, చిన్న బోధనం. ఫైనల్గా అయితే ఆళ్ళగడ్డ అయితే వచ్చేసాము. టైం అయితే 7:30 అయ్యింది. 2 గంటల జర్నీ అయితే పట్టింది. 55 కిలోమీటర్స్కి బస్ అయితే బ్యాక్ సైడ్ ఉంది. జర్నీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. రాయలసీమ ఇంటీరియర్లో ఎక్స్పీరియన్స్ అవ్వడానికి చాలా అయ్యాను నేనైతే. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ మీకు నంద్యాల నుంచి వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.